సృష్టిని కలుగ చేశాడు. ఎక్కడ? ఆది కాండంలో. ప్రకటన గ్రంథంలో ఏం కనబడుతుంది చూడండి ఒకసారి. 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రం ఇక చాలు. లేదు. కొత్త ఆకాశము, కొత్త భూమి. అక్కడ ఒక సృష్టి, ఇక్కడ ఒక సృష్టి. ఆ సృష్టికి ఈ సృష్టికి తేడా ఏమిటి అంటే ఇది ఆత్మ సంబంధమైన సృష్టి. దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో సంఘం ఎంత గొప్పగా కొనసాగుతుందో దాన్ని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడు? కొత్త ఆకాశము, కొత్త భూమి. అంటే దీని ఏమన్నాడు? నూతన సృష్టి అన్నాడు. అక్కడ ఒక సృష్టి కనబడుతుంది, ఇక్కడ ఒక సృష్టి కనబడుతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం. అయితే వీటినన్నిటి మనం ముందు మాట్లాడుకుంటాం కాబట్టి పోలికలు మాత్రం మనము చూసుకుంటూ పోతున్నాం. చూడండి, అది